Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. అండ్ మీరు చెప్పండి సార్, మీరు బేసిక్గా రోజు ప్రెస్ మీట్ రోజును కూడా నాకు ముందు ప్రమోద్ చాలా మంచి కుర్రాడు అని చెప్పి మీరు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. యూ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ ఆన్ హిమ్. మీ పర్స్పెక్టివ్లో మీరు చెప్పండి సార్. డెఫినెట్గా అంటే యూజువల్గా ఎమోషనల్ సీన్స్ తీసేటప్పుడు ఎనీ డైరెక్టర్ కొన్నిసార్లు ఏమవుతారంటే సస్టైన్ చేయరు, ఎమోషన్ సస్టైన్ చేయకుండా కట్ చేస్తారు. ఈ కుర్రాడికి మరి అది ఎట్లా పెట్టాడో తెలియదు కానీ ఆ ఎమోషన్ పూర్తిగా గ్రాప్ చేసిన వరకు కట్టే చెప్పలేదు. ఎప్పుడు చెప్తాడు మనం చెప్పాల్సి వచ్చేది మర్చిపోయాము. సో హీ నోస్ అది అది టేబుల్ మీద ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అవును అవును. సో దట్ ఈ యంగ్స్టర్ కి అది ఉంది, ఆ తెలివితేటలు. అంటే రేపు పొద్దున్న టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత నేను పుసుకని ఇక్కడ కట్ చెప్పిన తర్వాత రేపు పొద్దున్న నేను టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు అది సస్టైన్ చేయలేదు అనుకో, ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ కొట్టడానికి ఛాన్సే ఉండదు. ఇప్పుడు పుట్టుకొని ఎక్కడో కింగ్ అనేంత లోపల పోతుంది. అది ఐలనో ఇంకోటి వేణో సాగదీయాలిగా వేయాలి కదా. ఆ సస్టైనెన్స్ అవన్నీ కూడా తనకి అది ముందు ఆ సెన్స్ కూడా ఉంది, ఎడిట్ సెన్స్ ఉంది, మ్యూజికల్ గా అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, ప్లస్ ఆ షార్ట్ కూడా సస్టైన్ చేయాలి, డిఓపి కూడా కనపడాలి, ప్లస్ నేను అనుకున్నది కూడా జనాలకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, కూర్చున్న ఆడియన్స్ లో కానీ బాగా పట్టాడు. నేను 100కు 100 మార్కులు వేస్తాను. 100కు 100 మార్కులు. సో సూపర్. అండ్ ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది అని చిన్న గ్యాప్ ఇచ్చారు కదా సార్. అది ఫస్ట్ యాక్చువల్ నేను వెయిటింగ్ ఏం చెప్తాడా అని. సో మీ రొమాన్స్ గురించి చెప్పండి. సినిమాలో నవాబ్ స్కేప్ లో ఆయన ఏం చెప్తాడు, నన్ను అడుగు. చెప్పండి. నన్ను అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడు మనతో పాటు రాజీవ్ గారు ఉన్నారు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయడానికి. సార్ రాజీవ్ గారు చెప్పండి అక్కడ ఇది ఆయనకి వాళ్ళ నాన్నగారికి చెప్పాలి, చూసే ఉంటారులేండి. నా కొడుకు నా కొడుకు. మిగతా అంతా చేయడం ఒక ఎత్తు, ఎమోషనల్ సీన్స్ కొంత సపోర్టివ్గా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఇది కొన్ని సీన్స్లోకి ఎమోషనల్ సీక్వెన్స్లోకి మనం కెమెరాలు వాడటం ఉంటుంది, డైలాగులు కొంత ఇచ్చేయచ్చు. బట్ ఎస్పెషలీ రొమాన్స్ వచ్చేసరికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు చేస్తేనే, మీరు నేను ఏం పెట్టిన యాంగిల్ దాంట్లో రొమాన్స్ తెలియదు, వాళ్ళు చేస్తేనే కనపడుతుంది. అదే చాలా బాగా చేసావా సరే. చిన్నప్పటి నుంచి వాడిన ట్రైనింగ్ అంతా పనికొచ్చింది. ఉన్నాయా అయితే? మీకు ఎన్ని కథలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి? అదే చిన్న చిన్న క్రష్లు ఏ వర్కౌట్ అయినా కాదు, లేకపోతే 30 years వచ్చాక సింగిల్ కింద కొనిపోతాను చెప్పి మేము అడిగాము. సార్ మనం అడిగాము అసలు మీరు సింగిలా మెంగిలా అని చెప్పి అడగలేదు, వస్తుందేమో అని చెప్పేసి మరీ ముందస్తు జాగ్రత్త రాజుగారు చూసుకోండి కొంచెం. అయితే అశ్విని యాక్చువల్లీ తను షిల్డ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి సినిమాలో. అందరితో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి, కసిరెడ్డి గారితో ఉంది, రాజీవ్ గారితో ఉన్న సీన్స్ లో కాంబినేషన్ ఉంటుంది. అండ్ అది ముందు నాకు అన్నట్టే క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ అండి. ఎక్కడ కూడా రొమాంటిక్ ట్రాక్ ని ఇరికిచ్చి ఫోర్స్ చేసినట్టు ఎక్కడ రాయలేదు. సో అది నిజంగా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే పర్టికులర్ ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ చూస్తున్నప్పుడు జనరల్ గా ఏంటంటే మనం ఫస్ట్ టైం చూడగానే యూనో ఆ అమ్మాయి నచ్చడం, ఆ రొమాంటిక్ ట్రాక్ ఏదైతుందో అది రొటీన్ గా అనిపిస్తుంది. సో అది కాకుండా హీ ఇంట్రడ్యూస్డ్ న్యూ థీమ్ టు ది హీరోయిన్ అండి. తను బేసిక్లీ షీఈ్ ఎ పాటరీ ఆర్టిస్ట్. సో పాటరీ ఆర్టిస్ట్. సో ఒక పాటరీ స్టూడియో రన్ చేస్తుంది తను. ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడైతే వచ్చిందో మనకి లవ్ స్టోరీస్ అంటే మనకి ఎక్కడో అక్కడ ప్రోగ్రెషన్ లో ఆల్రెడీ చూసినవే ఉంటాయండి, మనం కొత్తగా లవ్ సీన్లు రాయలేము. సో బట్ ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ మారిందో దానికి ఒక ఫ్రెష్నెస్ యాడ్ అయింది. అండ్ చూసాం సార్ మీ సాంగ్ కూడా మీరు ఆ క్లే తో చేసినటువంటి నేను పాట్స్ చేయడం నేర్చుకున్నాను. నేర్చుకున్నారు పాట్స్, మట్టి కుండలు సార్, మట్టి కుండలు మట్టి కుండలు చేయడం నేర్చుకున్నారు అనమాట. బట్ జోక్స్ అపార్ట్ ఇద్దరు బాగా చేశారు. ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వెరీ కన్విన్సింగ్. రొమాన్స్ ఇంకోటి కూడా ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి కదా, వీళ్ళు నిజంగానే పేర్ లాగా ఉన్నారు అని. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. సార్ బేసిక్గా ఎవరైనా సరే మన ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, తర్వాత ఎండ్ ఆఫ్ ది డేకి అది డెఫినెట్లీ అది పెరుగుద్ది. సో మీరు అనుకున్న బడ్జెట్ లోనే సినిమా జరిగిందా, లేదంటే ఎక్కువ తక్కువలు అయినాయా? తక్కువలే కాదు, తక్కువలు అనేది ఉండకూడదు. ఒక 30% ఎక్కువైంది.
ఓకే ఇంకా ప్రమోషన్స్ అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా అవును. యాడెడ్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఒక 30% ఎక్స్ట్రా అయింది. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.